మనకి సంక్రాంతి వచ్చింది కాబట్టి ఇత్తడి సామాన్ని రాగి సామాన్ని బాగా కడుక్కుంటూ ఉంటాం కదండి. ఇలా పూజ సామాన్ని కానీ అక్షింతల గుత్తులు కానీ కడుక్కుంటూ ఉంటాం కదా. ఈజీగా ఒక లిక్విడ్ చెప్తా చాలా తొందరగా అయిపోతుంది. ఇలా ముంచి తీస్తే సరిపోతుంది అనమాట. బయట షాప్లో కొనుక్కునే పనే లేదు. ఇలా 3 నిమ్మకాయలు తీసుకోండి. దీన్ని రసం తీసుకోండి. ఒక గిన్నె తీసుకోండి. ఇలాంటి గిన్నెలో ఈ రసాన్ని పిండేసుకోండి. ఇలా అన్ని నిమ్మకాయలు రసం పిండేసుకోండి. ఈ నిమ్మకాయలు మనకి మంచివే కాదు, నార్మల్గా కొంచెం డ్యామేజ్ ఉన్న కాయలు ఉంటాయి కదా, అవి అయినా పర్వాలేదు. ఇందులో ఒక 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ కరగడానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అసలు ఇందులో ఎటువంటి పిండి కానీ, చాలామంది ఏంటంటే మనకి చపాతీ పిండి కానీ అలాగే లేదంటే పసుపు కానీ కలుపుతున్నారు. అసలు ఏం అవసరం లేదండి. ఇది మనకి చేతికి ఎటువంటి హాని చేయదు. ఇప్పుడు మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తా. చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, ఇది ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా తీస్తే చాలు, ముంచి తీస్తే చాలు, డిఫరెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. చూడండి ఎలా ఉందో. వెనక భాగం చూడండి, పక్కన సైడ్ భాగం చూడండి, కలర్ ఎలా చేంజ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, అన్నిటినీ ఇలా ముంచుకొని తీసుకోవడమే ఈ లిక్విడ్లోని. మనం ఎటువంటి చేతులు రుద్దే పనే ఉండదు. అసలు చాలా ఈజీగా వర్క్. ఈ రాగి చెంబు చూసారా, ఇంత నల్లగా ఉంది కదా, ఈ రసం అనేది దీని మీద వేస్తే చాలు. అసలు ఇట్లా వేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీకు తెల్లగా అయిపోతుంది. మనం షాపుల్లో అట్లా లిక్విడ్స్ కొంటూ ఉంటాం కదా, అవి కొనవసరం లేదండి. మీకు రిజల్ట్ అనేది ఇక్కడే కనిపిస్తుంది. అసలు మనం చేతితో రుద్దే పని లేకుండా నీట్గా అయిపోతుంది. చూడండి, ఇక్కడికి ఎంత తేడా ఉందో. ఈ వాటర్ని ఇలా వేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఇలా పామితే చాలు. ఏం అసలు మనం కష్టపడే పనే లేదు ఈ వీడియోలో. ఇది చాలా ఈజీ అయిందనమాట. మనకు వెంటనే అయిపోతుంది, రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసి తీస్తే చాలు. చూడండి ఎలా వచ్చిందో నీట్గా. మనకి ఇత్తడి సామాన్ కూడా సేమ్ అనమాట. ఇది ఎలా ఉంది, ఇలా ఉంది కదా ఈ ప్లేటు. చాలా బాగా వర్క్ అవుతుంది. మీ అందరికీ ఈ వీడియో కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి లోపల ఎలా ఉంది, పైన ఎలా ఉంది.